అసలు హెచ్ఐవి అంటే ఏంటి? ఎయిడ్స్ అంటే ఏంటి? అని మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మన బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటామన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి అంటాం. సో, ఇది మెయిన్‌గా మనకేంటంటే 5 రకాలుంటది. సో, మెయిన్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అని, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని. సో, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంది? మీరు పుట్టుకతోనే మీకు కొంచెం ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట. దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. దీన్నేమంటామంటే ఫస్ట్ బ్యారియర్ ఇమ్యూనిటీ అంటాం, సెల్ ఇమ్యూనిటీ అంటాం, కాంప్లిమెంటరీ సిస్టమ్ అంటాం. జస్ట్ పేర్లు తెలుసుకోండి. దీని గురించి డెప్త్ అవసరం లేదు. ఇంకొకటేంటంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మళ్ళీ సెల్ ఇమ్యూనిటీ, అదే విధంగా హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటామనమాట. సో, మనము ఒక కోట ఉంది. సో, ఒక కోట మధ్యలో ప్రజలున్నారు. హ్యాపీగా బతుకుతున్నారు. ఆ కోట చుట్టూ మనము కాకతీయులు బిల్డప్ జూస్తే అంటే వాళ్ళ కోటలు ఎలా బిల్డప్ జేస్తారంటే మధ్యలో ప్రజలుంటారు. చుట్టూ రింగుల్లాగా ఉంటది. ఒక దాంట్లో వాటర్ ఉంటుంది. ఒక దాంట్లో ముళ్ళుంటాయి. అంటే శత్రువు లోపలికి రాలేడనమాట. మన బాడీలో గూడా ఈ 5 ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో లోపలున్న ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే సెల్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది అన్నిటికంటే పవర్‌ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్. సో, ఈ ఇమ్యూన్ సిస్టమ్‌ని బ్రీచ్ జేసిందంటే సో, ఇంకా మనిషిని చంపడం చాలా ఈజీ అనమాట. హెచ్ఐవి ఏం చేస్తుందంటే, బయటున్న 4 ఇమ్యూన్ సిస్టమ్‌ని టచ్ చేయకుండా, ఏదైతే ఐదో ఇమ్యూన్ సిస్టమ్, అక్వైర్డ్ సెల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక హ్యూమన్ బాడీలో. అది ఇవి దేన్ని టచ్ చేయకుండా డైరెక్ట్‌గా ఏదైతే ఈ 5 రకాల్లో ఏదైతే పవర్‌ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో, ఆ ఇమ్యూన్ సిస్టమ్‌ని బ్రేక్ చేస్తుంది హెచ్ఐవి. డైరెక్ట్‌గా ఆ ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్‌ని అటాక్ చేసి, ఆ సెల్స్‌ని చంపేస్తుంది కాబట్టి అందుకే ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతాయో, మీలో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని జెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పర్సన్ అనేవాడు చనిపోతాడనమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే హెచ్ఐవి డైరెక్ట్‌గా ఏదైతే మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో దాన్నే అటాక్ జేసి, దాన్నే పనికి రాకుండా జేస్తుంది. అదే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అని మనం చెప్తామనమాట.